మనం ఈరోజు కార్యక్రమంలో శరదృతువులో జన్మించిన వ్యక్తి యొక్క ఆలోచన విధానం, గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, అతను ఏదైనా సమస్య వస్తే ఏ విధంగా స్పందిస్తాడు, ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడగలుగుతారు అన్న అంశాల గురించి తెలుసుకుందాం. శరదృతువు అంటే ప్రధానంగా మనకు ఇంగ్లీష్ నెలల ప్రకారం చెప్పాలంటే అక్టోబరు, నవంబర్ నెలల మధ్యలో మనకు ఎక్కువ కూడా శరదృతువు ఉంటుంది. ఈ శరదృతువులో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాల గురించి ఒకసారి పరిశీలన చేస్తే ప్రధానంగా చెప్పాలంటే ఆచార వ్యవహారాల పట్ల ఎక్కువగా ఇష్టమైనటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. వారు ఏ కులంలో ఉన్నా, మతంలో ఉన్నా సరే ఆ ఆచారాలను చక్కగా కూడా పాటిస్తుంటారు. భగవంతుని పట్ల వీరికి నమ్మకం కూడా కాస్త అధికంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలు కూడా యథాశక్తిగా వీరు పాల్గొంచుకుంటారని చెప్పవచ్చు. అంటే ఏదైనా భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలంటే ఎప్పుడు కూడా వీరు వెళ్ళి అక్కడ కొంచెం ఆర్థిక సాయం చేయడం కానీ, లేకపోతే అక్కడ ఉండి ఆ కార్యక్రమాలు నడిపించడం కానీ ఇవన్నీ కూడా కొద్దిగా అధికంగా చేస్తుంటారు. ఎప్పుడు కూడా నిజం పలికే ప్రయత్నాలు చేస్తుంటారు. అబద్ధం సాధ్యమైనంత వరకు కూడా మాట్లాడరు, అబద్ధం పలకరని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకందరికీ కూడా తప్పకపోవచ్చు. ఆ విధంగా ఏదన్నా అతి తక్కువగా అబద్ధాలు చెప్పే వ్యక్తులుగా మనం ప్రధానంగా శరదృతువులో జన్మించిన వ్యక్తుల గురించి అధికంగా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మంచి ధైర్యవంతులుగా కూడా చెప్పవచ్చు. ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు ఏంటంటే ఆ సమస్య నుంచి మనందరం ఏం చేస్తామంటే పారిపోతుంటాం, అంటే తప్పించుకుంటుంటాం. కానీ ఈ శరదృతువులో జన్మించిన వ్యక్తులు ఏంటి ప్రధానంగా ఒక సమస్య ఏదైనా వచ్చినప్పుడు పారిపోయే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయరు. ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను తప్పు చేశాను, ఎక్కడ నేను పొరపాటు చేశాను, దీన్ని ఏ విధంగా సరిదిద్దుకోవచ్చు, ఈ విధంగా సరిదిద్దుకుంటే నాకు ఎటువంటి సమస్యలు వస్తాయి లేదా ఎటువంటి మేలు కలుగుతుందని చెప్పి ఆలోచన చేసి ఆ సమస్యతోటి పోరాడి ఆ సమస్య మీద విజయం సాధిస్తారు. ఇందాక చెప్పినట్టుగా వీరికి దైవభక్తి కూడా కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి భగవంతుని ఆశీస్సులు కూడా శరదృతువులో జన్మించిన వారి మీద అధికంగా ఉంటాయి కాబట్టి ప్రధానంగా సమస్యలు ఎదురైతే కూడా వాటిని ఎదుర్కొంటారని కూడా చెప్పవచ్చు. ఇక ప్రతి పనిలో కూడా నిదానంగా వ్యవహరించడం, ప్రతి పనిని కూడా నిదానంగా పూర్తి చేయడం, ఓర్పు వహించడం, దూరదృష్టి కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. అంటే తొందరపాటు అన్నది శరదృతువులో జన్మించిన వారికి మచ్చుకు కూడా కనిపించదని చెప్పవచ్చు. కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడాలి, ఒక వ్యక్తికి ఏదైనా మనం ఏదైనా సహాయం చేద్దామని చెప్పి మాట ఇవ్వాలి, లేదా ఒక ఉద్యోగం మారాలి, ఒక వ్యాపారం ప్రారంభం చేయాలని చెప్పినప్పుడు ప్రధానంగా ఈ శరదృతువులో జన్మించిన వారు ఏంటంటే కొంతవరకు ఓర్పు వహిస్తారు, నిదానంగా ఆలోచన చేస్తారు, అదేవిధంగా దూరాలోచన కూడా అధికంగా చేస్తారని చెప్పవచ్చు. ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలి, కొత్తగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఉద్యోగం మారాలి, వ్యాపారం ప్రారంభం చేయాలని చెప్పినప్పుడు అంటే 1కి 4 సార్లు ఆలోచన చేస్తారు. ఆ తర్వాత దూరదృష్టి అంటాం కదా, ఇది కాస్త అధికంగా ఉండటం చేత వారు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు కొంత ఊహించగలుగుతారు. ఓకే, నేను ఇప్పుడు ఈ వ్యాపారంలో పెట్టుబడి పెడతాను, 2020కి నాకు ఏ అవసరాలు ఉంటాయి, ఎలా ఉంటుంది అని చెప్పేసి ముందుగానే వీరు కొంతవరకు గ్రహించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రధానంగా శరదృతువులో జన్మించిన వారికి ఏంటంటే 2-3 రంగాల్లో మంచి నిష్ఠాతులకు గుర్తింపు కూడా అధికంగా వస్తుంది. అంటే ఉదాహరణకు ఒక వైద్య వృత్తిలో ఉన్నవారు ఎవరన్నా శరదృతువులో జన్మించిన ఉన్నారనుకోండి, కేవలం వైద్య వృత్తిలోనే కాకుండా వారికి ఇతరత్ర శాస్త్రాల పట్ల కానీ ఇతరత్ర రంగంలో కానీ చక్కని అవగాహన ఉంటుంది. వారికి ఏదైతే ఇష్టమైన రంగాలు 2-3 ఉంటాయో అందులో చక్కని అవగాహన ఉంటుంది. ఏదైనా మాట్లాడినప్పుడు ఏంటంటే ఆ విషయం పూర్తిగా తెలిస్తేనే మాట్లాడతారు, కానీ హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడడం అంటాం చూడండి, మనం మామూలుగా అందరితో మాట్లాడేప్పుడు ఆ విధంగా ఏమాత్రం కూడా వీరు చేయరు. అంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వీరు ఏమాత్రం కూడా ఎదుటి వ్యక్తులకు సలహాలు ఇవ్వడం కానీ ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయడు. వారికి ఆ సబ్జెక్ట్ గురించి తెలియదని కూడా నాకు ఈ శాస్త్రం గురించి నాకు అవగాహన లేదండి, మీరు ఎవరైనా నిపుణులు సంప్రదించడం బెస్ట్ అని చెప్తుంటారు. ఒకవేళ వీరంటూ మాట్లాడడం మొదలు పెడితే వారికి ఆ శాస్త్రంలో అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.